నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని పట్టణ అభివృద్ధిపై మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వంలోనే పట్టణం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తుని పట్టణంలోని పోస్టాఫీస్ వీధిలో తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధారాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుల రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ హయాంలో రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. తన భర్త ఏలూరి బాలుపై కుల రాజకీయాలు ఆరోపణలు చేసిన వారిని ప్రశ్నించిన ఆమె కేవలం 11 నెలల కాలంలో చైర్పర్సన్గా ఉన్న నార్ల భువన సుందరి ఎన్ని ఓట్లతో గెలిచారని ప్రశ్నించారు. అదే కులానికి చెందిన వారికి ఎలా బాధ్యతలు అప్పగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేము చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాడిశెట్టి రాజా గారి పర్యవేక్షణలో ఆయన పూర్తి మద్దతుతో మేము చేయడం జరిగింది. ఇకపోతే రోడ్లు సుమారు 100కు పైగా రోడ్లు అయితేనేమి, కలవట్లు అయితేనేమి, అంటే కరోనా దృష్ట్యా నిధుల లభ్యత లేకపోయినా మనకున్న నిధులను బట్టి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ప్రతి వార్డులో కూడా సమస్య ఉన్న చోటల్లా కూడా ఆ సమస్యను తీర్చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తూ మేము రోడ్లు అయితేనే, కలవట్లు అయితేనే వేయడం జరిగింది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను 2019లోని ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు 1వ వార్డు, అంటే సాక్ష్యం ఎవరో అక్కర్లేదు, మీరే ఉంటారు, మీ పత్రికా విలేకరులు ఉంటారు. 2019లో అక్కడ కొండ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయా లేదా? ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న కూటమి నాయకులైతేనే, మేము ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులైతేనే కొండెక్కి అక్కడ ఓట్లు అడిగే పరిస్థితి. అప్పుడు రాజాగారు ఇచ్చిన హామీ ప్రకారం అయితేనేమి, మా దగ్గరికి మా పాలకవర్గం రాగానే మా దగ్గరికి వచ్చి అర్జీలు పెట్టుకోవడం అయితేనేమి, ఇదంతా పరిశీలించి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నిజంగా అక్కడ రోడ్లు అవసరం ఉందని సుమారు 20 రోడ్లు ఓన్లీ 1వ వార్డులో వేయడం జరిగింది. అలాగే ఇంకా రెండోది మన జనరల్ మార్కెట్లోని వెజిటబుల్ మార్కెట్కి, ఫిష్ మార్కెట్కి వెళ్ళే రోడ్డు. అంటే నేను 2005లో కౌన్సిలర్ కింద అయ్యాను. 2006లోనే ఎప్పుడో ఫిష్ మార్కెట్, సుమారు దాదాపు 20 సంవత్సరాలు పైబడి ఉంటుంది. అప్పటి నుంచి రోడ్ లేదు అక్కడికి. తుని టౌన్ అంతా ఫిష్ మార్కెట్కి వెళ్ళాలన్నా, మెయిన్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ వెళ్ళాలన్నా అట్నుంచి వెళ్ళాలి. అక్కడ వ్యాపారస్తులు అయితేనే, అక్కడికి వెళ్ళి ప్రజలు అయితేనే బురదతో, కంపుతో ఎంత ఇబ్బంది పడేవారు. మేము వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిగణలోకి తీసుకొని మేము ఆ రోడ్డు వేయడం జరిగింది. అది ఇప్పుడు అన్ని పార్టీల వారు తిరుగుతున్నారు ఆ రోడ్డు మీద. అక్కడ ఉన్న షాపుల వాళ్ళని అడిగినా ఆ రోడ్డు ఎవరు వేసారని అడిగితే పలానా వాళ్ళు ఆయాంలో వేసారని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. నేను గర్వంగా చెప్పుకుంటాను, మేమే వేసాను. ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటున్నారంటే, మేము 100వ రోడ్డు కింద అక్కడ మేము ఓపెన్ చేసింది కూడా ఆ రోడ్డునే, 100వ రోడ్డు అని ఆ రోడ్డుని మేము ఓపెన్ చేసాం. అందుకే నేను గర్వంగా చెప్పుకున్నాను. అలాగే పేడర్ రోడ్డు శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే ముందు పాలకవర్గం వాళ్ళు డివైడర్లు పెట్టేసి వచ్చి జనాలకి అలాగే వ్యాపారస్తులకి ఇబ్బంది కలిపి పరిష్కార మార్గం చూడలేదు, కానీ అక్కడ రోడ్డు వేయాలన్న మటుకు లేదు. ఎందుకంటే నాకు ఎలా తెలిసిందంటే, అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు అన్నారు, అమ్మ బుల్లిబాబు గారి టైంలో ఈ రోడ్డు శంకుస్థాపన చేసేసారు, మళ్ళీ మీరు వేస్తున్నారని. అంటే ఇంతకాలం ఏమైపోయింది? ఇప్పుడు వరకు ఆ రోడ్డు వేయాలని మీకు లేదు. అలాగే గడ్డి బజార్లో మున్సిపాలిటీకి కానీ రాష్ట్రానికి కానీ బోల్డ్ ఆదాయం వస్తుంది. అలాంటిది అక్కడ ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితుల్లో ముందు పాలకవర్గం అయితేనే, ముందు గవర్నమెంట్ అయితేనే, మాకన్నా ముందు గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు, మా పాలకవర్గం రాకముందు పాలకవర్గం అక్కడ ఒక రోడ్డు వేయచ్చు కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే అవి పేపర్లో పెట్టి వాళ్ళు తినేయడానికే కానీ కనీసం ప్రజలకి ఏమన్నా చేద్దామన్న చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీరు ఈరోజు ఇప్పటికిప్పుడు వెళ్ళి షాదీఖానా పక్కన ఉన్న కాలువ చూస్తే మీకే తెలుస్తుంది. అంటే ఈ టైంకి సగం రావాల్సిన కాలువ పూర్తిగా నిండిపోయి రోడ్డు మీద వాటర్ పారుతుంది, మీకే తెలుస్తుంది ఇప్పుడు వెళ్తేనే. అలాగే ఇకపోతే మా హయాంలో అంటే 40 ఇయర్స్లోని వాళ్ళు ఏం చేయలేదు, ప్రజలు ఏం మిస్ అవుతున్నారు అనేది మేము వచ్చిన తర్వాత ఇన్నోవేటివ్గా ఆలోచించి ప్రజలకు ఏం కావాలన్నది తెలుసుకొని ప్రత్యేకంగా ప్రజల ఆరోగ్యం మీదనైతేనేమి, శానిటేషన్ మీదనైతేనేమి, పిల్లల మీద అయితేనేమి దృష్టి పెట్టడం జరిగింది. దాని ఎగ్జాంపులే మేము పార్కులకి ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అందులో ఫస్ట్ పార్కు పొట్టి శ్రీరాములు గణపతి నగర్ పార్కు. 10 రోజుల క్రితం తూతూ మంత్రంగా అక్కడ విగ్రహం పెట్టేసి పొట్టి శ్రీరాములు గారిది వాళ్ళు ఒక ఈవెంట్ కింద చేశారు. పొట్టి శ్రీరాములు గారు అన్నది బయటకు వచ్చిందే 2014లో నుంచి రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 19 వరకు
అప్పటి చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోలేని టైంలో మన జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ పొట్టి శ్రీరాములు గారి పేరుని బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ డే కింద పెట్టి పొట్టి శ్రీరాము గారి ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేశారు. అదే బాటలో ఇక్కడ మన దాడిశెట్టి రాజా గారు కూడా ఫాలో అయ్యారు. ఇకపోతే రాజా మున్సిపల్ పార్క్ మీ అందరికీ తెలుసు. రాజా మున్సిపల్ పార్క్ దాని గురించి ఒక అధ్యయనం చేసి మళ్ళీ వైజాగ్ నుంచి స్కేటింగ్కి సంబంధించి అయితేనేమి వాళ్ళు ఎలా ఉండాలి అవన్నీ ఒకరిని తీసుకొచ్చి ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి అది చూపించి అక్కడ స్కేటింగ్ రింగ్ని ముందు పిల్లలకు ఉండాలి, ఏ ఈవెంట్ చేయడానికి కానీ పిల్లలు ఏదైనా పోటీలకు వెళ్ళడానికి కానీ ఏమీ లేదని స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసి అక్కడ శంకుస్థాపన చేసి ముందుగా స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసి వారికి అప్పచెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటే అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళకు కూడా మేము శంకుస్థాపన చేసాం, బడ్జెట్ కూడా మేమే కేటాయించాం. ఇప్పుడు అక్కడ ఎలా ఉందంటే ఈ అబ్బాయి కెవిన్ ఈ అబ్బాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో బెల్జియంకి ఆడుతున్నాడని తెలిసింది. ఎందుకంటే ఈ అబ్బాయి స్టేట్ లెవెల్లో 3rd ర్యాంక్, నేషనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళాడు, స్టేట్ లెవెల్ వెళ్ళాడు, నేషనల్ లెవెల్ వెళ్ళి 28 రాష్ట్రాలకి 3rd ప్లేస్ తీసుకొచ్చాడు. ఇది మన తునికే కాదు, మాకు కూడా గర్వకారణమే. కానీ మళ్ళీ వాళ్ళకి అవగాహన ఉండో పని తెలుసో ఏమో తెలియదు. ఇప్పటికే వ్యాపారస్తులకి వ్యాపారాలు లేకుండా పోయింది. ఇక పుండు మీద కారం జల్లినట్టు కరెక్ట్గా పండగ టైంలోనే కలవట్ వేయడం, జనాలు ఇబ్బంది పడు కరెక్ట్గా పండగ టైంలోనే కాల వేయడం. ఇంకా వ్యాపారాలకు కూడా చాలా మంచి చేశారు. ఇలా పనిచేసేవాళ్ళు అంటే ఉన్న వ్యాపారాలు కూడా జరగకుండా ఉండాలని ఇలా చేశారు. వాళ్ళకి ఎవరు ఎలా పోయినా అనవసరం. అలాగే ట్రాఫిక్ సమస్య మీ అందరికీ తెలుసు, ట్రాఫిక్ సమస్య ఎలా ఉందో. మా టైంలో ఉంది, ఇప్పుడు జనం పెరిగారు అదంతా ఓకే, కానీ ఒక మానిటరింగ్ అన్నది లేదు, ట్రాఫిక్ సమస్య తీర్చడం అన్నది లేదు. జనాలు ఎలా పడితే అలా రోడ్డు మీద ఆవులైతేనే, పందులైతేనే, కుక్కలైతేనే, మనుషులైతేనే ఇష్టం వచ్చినట్టు అది దాని మీద కూడా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మరో ముఖ్యమైన విషయం అంటే ఇలా చెప్పాల్సిన దౌర్భాగ్యం నాకు వస్తుందని అనుకోలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఈ మధ్యనైతేనే ఇదివరకు అయితేనే సోషల్ మీడియాలోని టీ పాయింట్లలోని ఒక ప్రత్యేకమైన వర్గం ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు అనమాట. ఇదే పని, ఏ పని పాట లేని వాళ్ళు చేసే పని అనమాట. ఇది తప్పుగా దుష్ప్రచారం చేయడం. అంటే చైర్మన్కి 4 ఓట్లు కూడా లేవు, ఆయనకి వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి చైర్మన్ సీట్ ఇచ్చారు, చైర్పర్సన్ నేను, క్వశ్చన్ చేయాల్సింది నన్ను. నాకు 4 ఓట్లు కాదు 40,000 ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే నేను యాదవ్ సామాజిక వర్గానికి చెందిందాన్ని. తుని నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 40,000 మంది ఓట్లు ఉన్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఓపెన్గాని. అలాగే 4 ఓట్లు కూడా లేవని అన్నారు కదా మీరు నా భర్త బాలుని. ఇప్పుడు 11 నెలలు చైర్పర్సన్గా చేశారు నార్ల భువన సుందరి గారు. ఆవిడ ఏ సామాజిక వర్గం? నా భర్త సామాజిక వర్గం. ఆవిడకి 4 ఓట్లు కూడా లేవు, మరి ఎందుకు ఆవిడకి చైర్పర్సన్ పదవి ఇచ్చారు? నాకు 40 ఓట్లు ఉన్నాయే, ఎవడో క్వశ్చన్ చేయడం ఏంటి? చైర్పర్సన్ 4 ఓట్లు కూడా లేవన్నారు, నాకు 40,000 ఓట్లు ఉన్నాయి, ఆవిడకి 4 ఓట్లు కూడా లేవు, కానీ ఎందుకు చైర్పర్సన్ పదవి ఇచ్చారు? ఎందుకో తెలుసా? పార్టీ రాకముందే ఎలక్షన్కు ముందు ఆయన ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. ఆ కృతజ్ఞతనో వేరే కారణాల వల్ల ఆవిడకి 11 నెలలు చైర్పర్సన్ పదవి ఇచ్చారు. రాజులు ఉన్నారు, ఇంకాని బీసీ కులాలు ఉన్నారు, మహిళలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా. ఈ 4 ఓట్లు ఉన్న ఆవిడకి ఎందుకు ఇచ్చారు? ఇంకా 1000 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అలాగే మాకు కూడా రాష్ట్ర పరిస్థితులను బట్టి, అప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి, మేము పార్టీకి పనిచేసిన పనితీరుని బట్టి, పెట్టించుకున్న కేసులు బట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తీరుని బట్టి ఈ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగని దాడిశెట్టి రాజా గారికి చెప్పకుండా కానీ మేము ఆయనకు అనుసరణలోనే మేము ఉండడం జరిగింది. ఆయనకి చెప్పకుండా ఒక అడుగు ముందుకు కానీ వెనక్కి కానీ వేయలేదు. పార్టీకి కష్టపడే పనిచేసాము. కరోనాతో కలిపి 3 సంవత్సరాలు కూడా అభివృద్ధి పనులు మేము చేసామని నేను సంతృప్తికరంగానే ఆ 3 ఏళ్ళు ఉన్నానని నేను తెలియజేసుకున్నాను. అలాగే ఇన్ని పనులు చేసిన నాకు అంటే ప్రజలను అనడానికి లేదు, మాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే కౌన్సిల్ హాల్లో వాళ్ళు క్రింద సంవత్సరం మీరు అందరూ చూశారు లైవ్, కౌన్సిల్ హాల్లో మమ్మల్ని దుర్భాషలు ఆడడం, అలాగే రోడ్డు మీద చైర్పర్సన్ అని చూడకుండా, కౌన్సిలర్ని చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా రౌడీ మొక్కలతో పరిగెట్టించడం, మా ఇంటికి రౌడీ మొక్కను పంపించడం, మా మీద దౌర్జన్యం చేయడం, నా భర్తని పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్కడికి వచ్చిన రాజాగారి మీద ఎగడం, ఇదంతా జనాలు మర్చిపోయినా మేము మర్చిపోలేదు. జనాలు కూడా గుర్తుపెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు అంతే. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.